వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. వేదికను అలంకరించిన పెద్దలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా మరియు పట్టణ నాయకులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్, మన భారత ప్రధాని మాన్య శ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశంలో జరుగుతున్న అవినీతిని పెకిలించేసి నిజాయితీగా జీవించేదానికోసంగా, మన సంస్కృతిని కాపాడేదానికోసంగా, మన సాంప్రదాయాలు నిలబెట్టేదానికోసంగా, మన సనాతన ధర్మాన్ని రీకన్స్ట్రక్షన్ చేసే సందర్భంగా మేక్ ఇన్ ఇండియా అని మనం తీసుకురావడం. అంటే మనం ఎప్పుడూ కూడా విదేశాల మీద ఆధారపడి వాళ్ళు తయారు చేసిన వస్తువులు తీసుకొచ్చుకొని మనం అనుభవిస్తూ, మనం వాళ్ళకి సుంకాలు కొడుతూ, మనం అనేక రకాలుగా నష్టపోతూ ఉన్న సందర్భంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ వస్తువుల్ని బహిష్కరించేదానికి కూడా ఒక సందర్భంలో పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మన ఆర్థిక సంపద మొత్తం కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న కొన్ని అగ్ర రాజ్యాలు, అగ్ర దేశాలు మనల్ని ఆ విధంగా కూడా నష్టపరుస్తున్నాయి. కాబట్టి ఈ మేక్ ఇన్ ఇండియా, ఈ దేశంలోనే తయారు చేయాలి వస్తువులు, మనం కూడా విదేశాలకు ఎగుమతి చేయాలి, మనం ఎగుమతి చేసి అక్కడి నుంచి దిగుమతి వస్తువులను తగ్గించాలి, మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చింది జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మనకి ప్రతి ఇంటింటా స్వదేశీ అనే ఒక ఆత్మనిర్భర కార్యక్రమాన్ని తీసుకురావాలి. ఈ ప్రతి వాడల, ప్రతి చిన్న గ్రామంలో కానీ చిన్న గల్లీలో కూడా తీసుకెళ్లేసి ఈ ఆత్మనిర్భర్ భారత్, మన స్వదేశీ వస్తువులు మనమే కొనుగోలు చేసుకున్నాము, మనమే ఉత్పత్తి చేసుకున్నాము, మన డిమాండ్ మనమే పెంచుకున్నాము, మన దేశంలోనే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాము. యువత ముఖ్యంగా ఇక్కడ చదువుకొని మన మేధస్సును ఉపయోగించి విదేశాల్లో ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మన దేశం నుంచి పోయిన వ్యక్తులే నెంబర్ 1లో ఉన్నారు ఈరోజు. అలాంటి వ్యక్తులు బయట దేశాలకు పోయేసి వాళ్ళు మన ట్రంప్ చూశారు, ప్రతి ఒక్కటి ఆయన ప్రతి ఒక్క సుంకాన్ని పెంచుకున్నారు. ఆయన సుంకాన్ని పెంచుకుంటూ మనల్ని దెబ్బతీయాలా ఫైనాన్షియల్గా అని చెప్పిన ఉద్దేశం కూడా మనసులో పెట్టుకొని దేశం మీద కూడా ఒక లాంటి అభిప్రాయాన్ని పెట్టుకొని నరేంద్ర మోడీ గారితో కూడా గ్యాప్ పెంచుకోవడానికి ఇలా తయారు చేసుకుంటూ ఎక్కువ మంది మనం యుఎస్ కూడా పోకుండా కానీ తను రేట్లన్నీ పెంచేశాడు. $1,00,000 చెల్లిస్తే కానీ మీరు మా దేశానికి రావడానికి లేదని పెంచుకున్నారు. అదే మనము స్వదేశీ ఉత్పత్తులు మనం తయారు చేసుకుంటూ ప్రతి రంగంలోనూ మనం ముందుంటే అసలు వేరే దేశంతో కూడా మనం మన యువత వెళ్ళాల్సిన పని కూడా లేదనమాట. ప్రతి వస్తువును తయారు చేసుకునే శక్తి మనకే వస్తుంది. అది కొనుగోలు కూడా మనం పెంచుకోవాలన్నమాట. మన దగ్గర తయారైంది, మన ఏరియాలో ఒక చిన్న వస్తువు తయారైంది అనుకో, ఆ వస్తువుని ఆత్మనిర్భర్ భారత్ అంటే మన దేశంలో మనమే వస్తువులు తయారు చేసుకోవడం. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక 5 అంశాలని తీసుకోవడం జరిగింది. ఈ 5 అంశాలు ఏంటి అంటే, ముఖ్యంగా మొదటి ఆర్థిక వ్యవస్థ. మనం ప్రస్తుతానికి మన భారతదేశం నంబర్ 4 ఆర్థిక వ్యవస్థలో, జీడిపిలో నంబర్ 4లో ఉంది ప్రపంచంలోనే. దీన్ని ఇంకా మెరుగుపరిచి 2027 నాటికి నంబర్ 3కి వచ్చేదానికి, అంటే జర్మనీని క్రాస్ చేసి మనం నంబర్ 3లో వచ్చేదానికి మనం ఏ విధంగా ముందుకు పోవాలా, ఏ విధంగా ఆర్థికంగా మనం ఏ విధంగా ఉండేదానికి ఒక ఆర్థిక వ్యవస్థని ఒక పాయింట్ చెప్పారు. తర్వాత మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి చెప్పారు. అలాగే వ్యవస్థ అంటే ఆర్థిక సంస్కరణలు, అన్ని రకాల్లో కూడా సంస్కరణ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇదొక పాయింట్ ఇస్తున్నారు. శక్తివంతమైన జనాభా అంటే జనాభా పెరుగుదల ఇండియాలో ఎక్కువ ఉంది కాబట్టి ఇదంతటికి శక్తివంతంగా తయారు చేయడం అంటే మ్యాన్ పవర్, ఇది కూడా ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే డిమాండ్ పెంచడం. ఈ 5 అంశాలని మనకి నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ భారత్ సందర్భంగా మనకు తెలియజేయడం జరిగింది. విదేశాల నుంచి దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచితే మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సెప్టెంబర్ 25 నుంచి, అదేవిధంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి వరకు ఈ యొక్క ఆత్మనిర్భర భారత్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే మనం అన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా బాగుంది, కానీ మనం ముందు పాటించాలి. స్వదేశీ వస్తువుల్ని కొనాలి, విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలి అనే ఒక ఆలోచనతో మన దగ్గర నుంచి మనం పెట్టుకోబోయేటువంటి ఫోన్ కావచ్చు, మనం తీసుకోబోయే దాని కావచ్చు, అన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు. మనం ఏం వాడుతున్నాం, స్వదేశీ గురించి మాట్లాడేటప్పుడు విదేశీ వస్తువులు మన దగ్గర లేకుండా ప్రచారానికి వెళ్ళేటప్పుడు చూసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే ఫోన్లు కూడా ఏం వాడాలి ఏం వాడాలి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మనము స్వదేశం ఏం వాడాలి, అదేవిధంగా విదేశీ వస్తువులు ఏం వాడకూడదని మనం ఆ విషయాన్ని మనం జనాలనే చేస్తాం. ఏదైతే హర్ హర్ స్వదేశీ ఘర్ ఘర్ స్వదేశీ అనే కార్యక్రమాన్ని ఇద్దరితో మనం సమావేశాలు పెట్టుకున్నట్టే మనం ఒకరు ఈ విషయాలను తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళదండి. మనం చెప్పుకొని మాట్లాడుకొని పోయి మనం పాటించేదానికే కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ విషయాలను తెలుసుకొని వాళ్ళకి క్షుణ్ణంగా ప్రతి ఇంటికి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైతే మనం చెప్తామో ప్రజల్లో కొంత అవేర్నెస్ వస్తుంది. అందువల్ల ఈ యొక్క స్పందన దేశవ్యాప్తంగా వస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి ఏదైతే ఉపయోగం, అది జిఎస్టీ రూపంలో కావచ్చు, ప్రభుత్వానికి వచ్చేటువంటి మనీలో కావచ్చు, పరిశ్రమలో ఉన్నటువంటి చిన్న కుటీర పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా చేతి వృత్తులు కావచ్చు, అన్నిటికి కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనివల్ల దేశం ముందుకు పోయే విధంగా ఉంటుందనే ఆలోచనతో మన భారత ప్రధాని, అదేవిధంగా ఇంతకుముందు మన సంఘ పెద్దలు కూడా ఈ ఒక స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు గతంలో. అయితే దానివల్ల కొంతమంది జనాలే గెలిచింది. ఏదైతే చైనా టపాసులు కాల్చారు, మన ఇళ్ళ దగ్గర దీపావళి కాల్చేటువంటి